మేషరాశి వారికి ఈ వరలక్ష్మి వ్రత పండగ సందర్భంగా ఎలాంటి విధి విధానం పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మేషరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా అశ్విని నక్షత్రంలోని 4 పాదాలు, భరణి నక్షత్రంలో 4 పాదాలు, కృత్తికా నక్షత్రంలో 1 పాదం కలిపితే మేషరాశి. రాశాధిపతి కుజ భగవానుడు. వీరికి తృతీయంలో శుక్రుడు మరియు దేవగురు బృహస్పతి సంచారం చేయడం వలన తల్లిదండ్రులతో, గురువులతో, అన్నదమ్ముళ్లతో, అక్కాచెల్లెలతో పార్ట్నర్షిప్ వ్యవహార కార్యక్రమం చేసే వారందరితో గౌరవాన్ని పొందగలిగినట్లయితే చాలా మంచి కాలము అని చెప్పి గమనించగలగాలి. అర్ధాస్తమ రవి, అర్ధాస్తమ బుధ సంచార స్థితి కనుక వీలైనంత వరకు పోలీసులతో, కోర్టు, న్యాయ సలహాలు, ప్రభుత్వ అధికారులతో, ఎలక్ట్రానిక్ వస్తువులతో జలపరమైనటువంటి అనేక రకాలుగా ఇబ్బందులు పొంచి ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. అలాగనే సంతాన స్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వల్ల తల్లిదండ్రుల మాట పిల్లలు కూడా తల్లిదండ్రుల మాటను వినగలిగినట్లయితే మంచి కాలం ఉంటుందని చెప్పి గమనించాలి. అలాగే 6వ స్థానంలో ఏడాది తర్వాత కుజ భగవానుడు సంచారం చేయడం వలన స్థిరాస్తులు, చరాస్తులు, ఇంటి స్థలాలు, వ్యవసాయ భూములు, బంగారు ఆభరణాలు, క్రయ విక్రయాలు యోగదాయకమని చెప్పి గమనించాలి. ఏకాదశ స్థానంలో రాహు సంచారం చేయడం వలన విశేషమైనటువంటి కష్టపడి పనిచేసిన వచ్చిన ధనంతో స్థిరచరాస్తుల్ని ఏర్పరచుకోగలిగితే రాబోయే కాలం చాలా మంచి కాలం అని చెప్పి గమనించాలి. ఒకవైపు ఏళ్లనాటి శని ప్రారబ్ధ సంచార స్థితిలో ఉండడం, మరో ఒకవైపు ఏడాది తర్వాత అర్ధాస్తమ రవి కరణం వలన మీ జన్మ నక్షత్రం రోజున, అలాగనే అష్టమి పూర్ణిమ తిథి యందున దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. ముఖ్యమైన సభలు, సమావేశాలు కూడా వాయిదా వేసుకోవడం ఉత్తమోత్తంగా భావించగలగాలి. అలాగే సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, వ్యవసాయ సోదరీమణులు, గృహ భవన నిర్మాణ కార్యక్రమాన్ని ఆచరింపజేసే వారందరూ కూడా వర్షాకాలం కనుక సకాలంలో తిండి, సకాలంలో నిద్ర, సకాలంలో తగు వ్యాయామం చేయడం వలన అనారోగ్యాల బారిన పడకుండా ప్రమాదాలకు దూరంగా ఉండే మానవ ప్రయత్నం చేయండి. లక్ష్మీదేవి అమ్మవారిని మనసావాచ కర్మణ ఆచరింపచేయండి. అమ్మవారికి ఎరుపు రంగు వస్త్రాన్నితో అలంకారం చేసినట్లయితే ఐశ్వర్యం, ఆనందం మేషరాశి వారి సొంతం అవుతుందని చెప్పి గమనించాలి. వృషభ రాశి వారు శ్రావణమాస సందర్భంగా లక్ష్మీదేవి అమ్మవారిని ఎలాంటి వస్త్రాలతో, రంగులతో, పుష్పాలతో పూజించడం వల్ల లక్ష్మీదేవి అమ్మవారి యొక్క కృప కటాక్ష వీక్షణ కలిగి రాజయోగం కలుగుతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. వృషభ రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా కృత్తికా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రంలోని 4 పాదాలు, మృగశిర నక్షత్రంలో 1, 2 పాదములు కలిపితే వృషభ రాశి. అలాగనే రాశాధిపతి శుక్ర భగవానుడు. వీరికి 2వ స్థానంలో రాశాధిపతి శుక్ర భగవానుడు, ధనస్థానంలో దేవగురు బృహస్పతి సంచారం చేయడం వలన విపరీతమైన రాజయోగం వృషభ రాశి వారి సొంతం. స్థిరాస్తులు, చరాస్తులు, లావాదేవీలు, పెట్టుబడులు, షేర్లు, క్రయ విక్రయాలు, నూతన వస్త్రాలు, బంగారు ఆభరణాలు, ఇంటికి ఉపయోగపడేటువంటి ఎలక్ట్రానిక్ వస్తువుల యొక్క వినియోగం పెరగడం, ఆదాయం పెరగడం, విలాసవంతమైన జీవితాన్ని పొందడంలో వీరికి వీరే సరిసాటి అని చెప్పి గమనించాలి. తృతీయంలో బుధాదిత్య రాజయోగం ఉండడం వలన ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఇది చాలా శుభ తరుణం. అలా తల్లి దగ్గర నుంచి కానీ, తండ్రి దగ్గర నుంచి కానీ ప్రభుత్వం యొక్క ఉద్యోగము సంక్రమించేటువంటి వారందరికీ ప్రభుత్వం పిలిచి వీరికి ఉద్యోగ అవకాశం కల్పించబోతుంది. అలాగనే ప్రభుత్వ అధికారులతో, న్యాయ సలహాలు, సూచన అధికారులతో మీరు ఎంత వినయంగా, విధేయంగా, మౌనంగా ఉండగలిగితే మీకు అలాంటి ఉన్నతమైన శిఖరాలు వృషభ రాశి వారి సొంతమవుతాయి. అలాగనే అర్ధాస్తమ కేతు చిన్న చిన్న విషయాలకు ఆందోళన తగదు. అంటే
ఒకరోజు భక్ష్య పాయస భోజనాలు తినేవారం మనమే, ఒక్కో రోజు పచ్చడితో ఆహారం తినేవాళ్ళం కూడా మనమే. కనుక ఉందని ఆనందమొద్దు, లేదని విచారమొద్దు. ఈ రెండిటిని సమస్థితిగా చూడగలిగినట్లయితే వీరికి వృషభ రాశి వారికి అపారమైనటువంటి ఐశ్వర్యము వీరి సొంతం కాబోతుంది. సంతాన స్థానంలో కుజ భగవానుడు సంచారం చేయడం వలన నూతనంగా వివాహమైన వారికి పుత్రిక సంతాన యోగం, పిల్లల యొక్క చదువులు అభివృద్ధిలో అన్నింటా విజయం వృషభ రాశి వారికి సొంతం. రాజ్యస్థానంలో రాహు అనేక మంది శత్రువులు పొంచి ఉన్నారు, తస్మాత్ జాగ్రత్త. ఏకాదశంలో శని భగవానుడు. మీరు ఒక్కసారి ఒక నిర్ణయం తీసుకున్నారా, అది నెరవేర్చేంత వరకు నిద్రపోకుండా ఆహార నిశలు తిప్పలు పడుతుంటారు. అది మంచిదే, కానీ కాలము సమయము చేసే పనిపైన ఏకాగ్రత పెట్టుబడులను అన్నిటినీ చూసుకొని ప్రయాణం చేయగలిగితే మంచి కాలం. లేకపోతే సమయం వృధా అవ్వడం, అప్పుల పాలయ్యే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. అది ఏ కాకుండా ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవి అమ్మవారిని ఇంట్లో మనం కలశం పైన ఏర్పాటు చేసే వస్త్రాన్ని కానీ, అంటే అమ్మవారికి అలంకరించేటువంటి వస్త్రాలు కానీ శ్వేతవర్ణం తెలుపు రంగు వస్త్రాన్ని ఏర్పాటు చేయడం, తెల్లటి పుష్పాలతో అర్చన చేయడం, వెండి పూలతో అర్చన చేయగలిగినట్లయితే విపరీతమైన రాజయోగము, అంటే ఒకవైపు గ్రహయోగం అద్భుతంగా ఉండడం వల్ల వృషభ రాశి వారికి ఇంకనూ ఐశ్వర్యమైన యోగం కలుగుతుంది. ఇలాగా హోటల్ వ్యాపారస్తులు, నీటి వ్యాపారస్తులు, సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, స్వయం వృత్తులు, సేవా రంగాలు, సంపూర్ణమైనటువంటి మార్కెటింగ్ రంగం బిజినెస్ చేసేవారు, వస్త్ర వ్యాపారాలు, అలాగనే బంగారు స్వర్ణకర్త వ్యాపారస్తులకి ఇది చాలా శుభతరుణం అని చెప్పి గమనించాలి. మిథున రాశి వారు శ్రావణమాస సందర్భంగా లక్ష్మీదేవి అమ్మవారికి ఎలాంటి నైవేద్యం పెట్టాలి, ఎలాంటి వస్త్రంతో అలంకరింపచేయాలి, ఎలాంటి చేయడం వలన గ్రహయోగం కలుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. మిథున రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మృగశిర నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, ఆరుద్ర నక్షత్రంలోని 4 పాదాలు, పునర్వసు నక్షత్రంలోని 1, 2, 3 పాదములు కలిపితే మిథున రాశి. రాశాధిపతి బుద్ధ భగవానుడు. వీరికి రాశిలోనే దేవగురు బృహస్పతి, అక్కడే శుక్రుడు కూడా కలిపి సంచారం చేయడం వలన వీరి యొక్క ఆలోచనలకు, వీరి యొక్క పెట్టుబడులకు, వీరి యొక్క నాయకత్వపు లక్షణాలకు జనాలు జేజేలు పలుకుతూ బ్రహ్మరథం పడుతూ ఐశ్వర్యం ఆనందం మిథునరాశి వారి సొంతం కాబోతుంది. అదే కాకుండా నూతనమైన వస్త్రాలు, బంగారు ఆభరణాలు, గృహాలు, ఇంటికి ఉపయోగపడేటువంటి ఎలక్ట్రానిక్ వస్తువులతో, ఆధ్యాత్మికమైన తీర్థయాత్రలతో ఆనందకరమైన జీవితాన్ని పొందబోతున్నారు. 2వ స్థానంలో ఆత్మకారకుడు రవి, బుద్ధికారకుడు బుధుడు సంచారం చేయడం వలన, రాశాధిపతి 2వ స్థానంలో ఉండడం వలన ప్రభుత్వ ఉద్యోగం ప్రయత్నం చేసేవారికి యోగదాయకం, ప్రైవేట్ రంగాల్లో ఉండబడిన వారికి ప్రమోషను, సకాలంలో ధనం, బ్యాంక్ యొక్క రుణాలు, వీరి యొక్క ఒత్తిడి తగ్గడం, ఐశ్వర్యం ఆనందము, అపార కుబేర సంపన్నులు కావడానికి భగవంతుడు వారికి ఇచ్చిన ఒక సువర్ణపు అవకాశంగా భావించండి. అదే కాకుండా తృతీయంలో కేతు తల్లిదండ్రులతో, అన్నదమ్ముళ్లతో, అక్కాచెల్లెలతో పార్ట్నర్షిప్ వ్యవహార కార్యకలాపాలు చేసే వారందరికీ కూడా ఓపిక సహనం అవసరం. ఏడాది తర్వాత అర్ధాస్తమ కుజుడు, కుజదోష ప్రభావం కారణం వలన మితిమీరిన వేగం పనికిరాదు, సకాలంలో తిండి, సకాలంలో నిద్ర, ఆరోగ్యాన్ని కాపాడుకొని మానవ ప్రయత్నం చేయగలిగారు. అలాగే భాగ్యస్థానంలో రాహు, భార్యాభర్తలు, ప్రేమికులు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. అలాగనే రాజ్యస్థానంలో శని భగవానుడు, వృత్తులలో ఉద్యోగాల్లో ఎప్పుడు కూడా ఏకాభిప్రాయం పనికిరాదు. సమాజం ఎలా వెళ్తుంది, నేను తీసుకున్న నిర్ణయాలు విజయాన్ని వైపు వెళ్తున్నాయా, వెళ్ళండి. అపజయాన్ని కలుగుతున్నాయా అనుకున్నప్పుడు కొంతకాలం ఎదురు చూడడం ఉత్తమమైన మార్గంగా భావించగలగాలి. స్వయం వృత్తులు, సేవరంగాలు, మార్కెటింగ్, పోలీస్ శాఖ, రక్షణ శాఖ, న్యాయశాఖ, అలాగనే హోటల్ వ్యాపారస్తులు, గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేటువంటి వారు,
వ్యవసాయ సోదరీమణులందరికీ కూడా ఓపిక, పట్టుదల, సహనం ద్వారా మంచి కాలం ఉందని చెప్పి గమనించాలి. మిథున రాశి వారు శ్రావణమాస సందర్భంగా లక్ష్మీదేవి అమ్మవారికి ఎలాంటి నైవేద్యం పెట్టాలి, ఎలాంటి వస్త్రంతో అలంకరింపచేయాలి, ఎలాంటి చేయడం వలన గ్రహయోగం కలుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. మిథున రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మృగశిర నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, ఆరుద్ర నక్షత్రంలోని 4 పాదాలు, పునర్వసు నక్షత్రంలోని 1, 2, 3 పాదములు కలిపితే మిథున రాశి. రాశాధిపతి బుద్ధ భగవానుడు. వీరికి రాశిలోనే దేవగురు బృహస్పతి, అక్కడే శుక్రుడు కూడా కలిపి సంచారం చేయడం వలన వీరి యొక్క ఆలోచనలకు, వీరి యొక్క పెట్టుబడులకు, వీరి యొక్క నాయకత్వపు లక్షణాలకు జనాలు జేజేలు పలుకుతూ బ్రహ్మరథం పడుతూ ఐశ్వర్యం, ఆనందం మిథునరాశి వారి సొంతం కాబోతుంది. అదే కాకుండా నూతనమైన వస్త్రాలు, బంగారు ఆభరణాలు, గృహాలు, ఇంటికి ఉపయోగపడేటువంటి ఎలక్ట్రానిక్ వస్తువులతో, ఆధ్యాత్మికమైన తీర్థయాత్రలతో ఆనందకరమైన జీవితాన్ని పొందబోతున్నారు. 2వ స్థానంలో ఆత్మకారకుడు రవి, బుద్ధికారకుడు బుధుడు సంచారం చేయడం వలన, రాశాధిపతి 2వ స్థానంలో ఉండడం వలన ప్రభుత్వ ఉద్యోగం ప్రయత్నం చేసేవారికి యోగదాయకం, ప్రైవేట్ రంగాల్లో ఉండబడిన వారికి ప్రమోషను, సకాలంలో ధనం, బ్యాంకు యొక్క రుణాలు, వీరి యొక్క ఒత్తిడి తగ్గడం, ఐశ్వర్యం, ఆనందము, అపార కుబేర సంపన్నులు కావడానికి భగవంతుడు వారికి ఇచ్చిన ఒక సువర్ణపు అవకాశంగా భావించండి. అదే కాకుండా తృతీయంలో కేతు తల్లిదండ్రులతో, అన్నదమ్ముళ్లతో, అక్కాచెల్లెలతో పార్ట్నర్షిప్ వ్యవహార కార్యకలాపాలు చేసేవారందరికీ కూడా ఓపిక, సహనం అవసరం. ఏడాది తర్వాత అర్ధాష్టమ కుజుడు, కుజదోష ప్రభావం కారణం వలన మితిమీరిన వేగం పనికిరాదు, సకాలంలో తిండి, సకాలంలో నిద్ర, ఆరోగ్యాన్ని కాపాడుకొని మానవ ప్రయత్నం చేయగలగాలి. అలాగే భాగ్యస్థానంలో రాహు, భార్యాభర్తలు, ప్రేమికులు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. అలాగనే రాజ్యస్థానంలో శని భగవానుడు, వృత్తులలో, ఉద్యోగాల్లో ఎప్పుడు కూడా ఏకాభిప్రాయం పనికిరాదు. సమాజం ఎలా వెళ్తుంది, నేను తీసుకున్న నిర్ణయాలు విజయాన్ని వైపు వెళ్తున్నాయా, వెళ్ళండి. అపజయాన్ని కలుగుతున్నాయా అనుకున్నప్పుడు కొంతకాలం ఎదురు చూడడం ఉత్తమమైన మార్గంగా భావించగలగాలి. స్వయం వృత్తులు, సేవారంగాలు, మార్కెటింగ్, పోలీస్ శాఖ, రక్షణ శాఖ, న్యాయశాఖ, అలాగనే హోటల్ వ్యాపారస్తులు, గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేటువంటి వారు, వ్యవసాయ సోదరీమణులందరికీ కూడా ఓపిక, పట్టుదల, సహనం ద్వారా మంచి కాలం ఉందని చెప్పి గమనించాలి. కర్కాటక రాశి వారు శ్రవణమాస సందర్భంగా అమ్మవారికి ఎలాంటి నైవేద్యాన్ని ఏర్పాటు చేయాలి, ఎలాంటి వస్త్రాలతో పూజ చేయాలి, చేయడం వలన జాతకంలో ఉండబడిన గ్రహదోషం తొలగి ఐశ్వర్యం కలుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. కర్కాటక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా పునర్వసు నక్షత్రంలోని చివరి పదం 4వ పాదము, పుష్యమీ నక్షత్రంలోని 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రంలో 4 పాదాలు కలిపితే కర్కాటక రాశి. రాశాధిపతి చంద్ర భగవానుడు. రాశిలోనే ఏడాది తర్వాత రవి భగవానుడు సంచారం చేయడం, అక్కడే బుద్ధికారకుడు బుధుడు కూడా ఉండడం వలన వృత్తులలో, ఉద్యోగాలలో, వ్యాపారంలో సకాలంలో పెట్టుబడులు అందడం, వీరి మేధా సంపత్తికి, వీరు చేసిన ప్రయత్నాలకు, వీరు చేసే ఎత్తుగడలకు ఇది విశేషంగా కాలం కలిసి వచ్చే సమయం అని చెప్పి కూడా గమనించాలి. కానీ మీరే తెలివైన వారు అనుకుంటూ ఉంటారు ఎప్పుడూ కూడా. కానీ సముద్రంలో చిన్న చేపను పెద్ద చేప, పెద్ద చేపను సొరచేప, సొరచేపను తిమింగలం ఎలా మింగుతూ ఉంటుందో సమాజంలో మిమ్మల్ని మించిన జ్ఞానులు, తెలివైన పరులు ఉంటారని చెప్పి మర్చిపోతున్నాం. ఎందుకనగా ఎప్పుడూ కూడా అతి తెలివి పనికిరాదు. జ్ఞానంగా ఉండండి, ధర్మంగా ఉండండి, న్యాయబద్ధంగా ఉండండి, విజయాలను మీ సొంతం చేసుకోవచ్చు. 2వ స్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వలన మీ సమయం, మీ ఆలోచన, పెట్టుబడులతో అనంతమైన సంపద మీ సొంతం చేసుకోబోతున్నారు. తృతీయంలో కుజ భగవానుడు ఉండడం వల్ల తల్లిదండ్రుల యొక్క సేవ, గురువుల యొక్క సేవ, అన్నదమ్ములతో, అక్కాచెల్లెలతో స్నేహపూర్వకంగా ఉండండి,
మంచి కాలము మీ సొంతం అవుతుంది. అదే కాకుండా అష్టమంలో రాహు, ఏది ఉన్నా ఏమీ లేకపోయినా వేలకు తిండి వేలకు విశ్రాంతి అవసరం. లేకపోతే నరాల బలహీనత, అనారోగ్యము, వాహన ప్రమాదాలు, జలగండాలు పొంచి ఉన్నాయి. శత్రువులు పొంచి ఉన్నారు. చెక్కులు లావాదేవీలు, బ్యాంకు లావాదేవీలు, ఓటీపీల విషయంలో ఎంతో జాగ్రత్తగా సుమా అని చెప్పి గమనించాలి. భాగ్యస్థానంలో శని సంచార స్థితి ఉండడం వల్ల ప్రేమికుల మధ్య, భార్యాభర్తల మధ్య, పార్ట్నర్షిప్ వ్యవహారాల మధ్య మూడో వ్యక్తులు దూరి మిమ్మల్ని చిన్నాభిన్నం చేసే సమయం ఆసనమైంది. దయచేసి ఎవరైనా ఏదని చెప్పినా వినండి, వదిలేయండి. అది మనసులో పెట్టుకోవడం, ప్రతీకార చర్యకు మీరు ముందుకు వెళ్ళగలిగితే నష్టపోయేది మీరే సుమా అని చెప్పి గమనించాలి. వ్యయంలో 12 సంవత్సరాల తర్వాత శుక్రభగవానుడు గురు సంచార స్థితి ఉండడం వలన ఓపిక, పట్టుదల, ఆధ్యాత్మిక చింతన, ఆపై భగవంతుడి యొక్క ఆశీస్సులు మీ పైన ఉండడం వలన విజయం మీ సొంతమవుతుంది. కనుక శ్రావణ మాస వరలక్ష్మీదేవి అమ్మవారికి పెరుగన్నాన్ని నైవేద్యంగా ఏర్పాటు చేయడం, తెల్లటి వస్త్రాన్ని ఏర్పాటు చేసుకోవడం, తెల్లటి పుష్పాలతో అర్చన చేయడం వల్ల మీ మనసు అకలావికలం కాకుండా ప్రశాంతంగా ఉంటూ ఒక స్థాయి నుంచి మరో స్థాయికి విజయాన్ని పొందబోతున్నారని చెప్పి గమనించాలి. నీటి వ్యాపారస్తులు, హోటల్ వ్యాపారస్తులు, స్వీట్ హౌసెస్, మధుర పానీయాలు, అలాగనే వైన్ షాపులు నడిపించేటువంటి వారు, మార్కెటింగ్ రంగంలో ఉండబడిన వారు, పెట్రోల్ బంక్ బిజినెస్ చేసేటువంటి వారందరికీ కూడా చాలా శుభతరుణం అని చెప్పి గమనించాలి. సింహరాశి వారు వరలక్ష్మి వ్రత సందర్భంగా అమ్మవారిని ఎలాంటి నైవేద్యం పెట్టడం, ఎలాంటి వర్ణ స్వరూపంతో, వస్త్ర స్వరూపంతో పూజించడం, ఎలాంటి నైవేద్యం పెట్టడం వలన గ్రహ దోషం తొలగి గ్రహ ఐశ్వర్యం కలుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. సింహరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా మఖా నక్షత్రంలో 4 పాదాలు, పుబ్బా నక్షత్రంలో 4 పాదాలు, ఉత్తరా నక్షత్రం 1 పాదం కలిపితే సింహరాశి. రాశాధిపతి రవి భగవానుడు. రాశిలోనే కేతు సంచార స్థితి ఉండడం వలన ఉన్నతమైన వృత్తులు, ఉద్యోగ, వ్యాపార కార్యకలాపాలు ఆచరింపజేసేవారు. దూరపు చూపు, ప్రణాళిక, ఐశ్వర్యకరమైనటువంటి జీవితానికి చక్కగా ప్రయాణం ఏర్పాటు చేసుకోగలిగినట్లయితే భవిష్యత్తు చాలా బాగుంటుందని చెప్పి గమనించాలి. ఏడాది తర్వాత కుజభగవానుడు 2వ స్థానంలో సంచారము చేయడం వలన కుజదోష ప్రభావం కారణం వలన ధనపరమైన చిక్కులు పొంచి ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. 7వ స్థానంలో రాహు సంచారం చేయడం వలన ప్రేమికులు, భార్యాభర్తలు చాలా విభేదాలకు గురయ్యే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త. అష్టమంలో శని భగవానుడు సంచారం చేయడం వలన, అసలు ఇది వర్షాకాలం అవడం వలన వర్షం పడుతున్న కాల సమయంలో చెట్ల కింద ఉండడం కానీ, నీటి ప్రవాహాలతో సాహసోపేత నిర్ణయాలు కానీ చేయొద్దు. మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ, అష్టమి తిథి యందున పంచభూతాలతో దయచేసి చెలగాటం ఆడవద్దు. ఏకాదశంలో శుక్రుడు గురు సంచార స్థితి ఉండడం వలన మీరు ఏదైతే పనులు చేయాలనుకున్నారో ధర్మబద్ధంగా ఉండడం వలన స్థిరాస్తులు, చరాస్తులు మీ సొంతం. వ్యయంలో ఏడాది తర్వాత రవి భగవానుడు సంచారము చేయడం, రాశాధిపతి ఖర్చు స్థానంలో ఉండడం, బుధుడు కూడా అక్కడే ఉండడం వల్ల అనవసరమైన ఖర్చులు పొంచి ఉన్నాయి. అనారోగ్యము, అలాగనే ఈతి బాధలు, శత్రు బాధలు పొంచి ఉన్నాయి. ఇలాంటి కాల సమయంలో వృత్తులలో, ఉద్యోగాలలో, వ్యాపారంలో, పార్ట్నర్షిప్ వ్యవహార కార్యకలాపాలు ఆచరింపజేసే సమయంలో ఎంతో జాగ్రత్తలు అవసరం. కనుక ఈ వరలక్ష్మి వ్రత సందర్భంగా అమ్మవారికి ఎరుపు రంగు పుష్పాలతో, ఎరుపు రంగు వస్త్రాలతో, అలాగా కేసరి నైవేద్యంగా పెట్టి భక్తులకు నైవేద్యంగా పంచగలిగినట్లయితే కుంకుమార్చన చేసినటువంటి ఆ కుంకుమను అందరి చేత మీరు నుదుట బొట్టు పెట్టించుకోవడం వల్ల, ఎర్రటి కంకణాలు కట్టుకోవడం వలన రుణ సమస్యలు, రోగ సమస్యలు, శత్రు సమస్యలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి. కన్యరాశి వారు శ్రావణమాస సందర్భంగా అమ్మవారిని ఎలాంటి వస్త్రాలతో అలంకరించాలి, ఎలాంటి పుష్పాలతో అలంకరించడం వలన సకల గ్రహదోషం తొలగి గ్రహ ఐశ్వర్యం కలుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం.
కన్యరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ఉత్తరా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రంలోని 4 పాదాలు, చిత్తా నక్షత్రంలో 1, 2 పాదాలు కలిపితే కన్యరాశి. రాశాధిపతి బుద్ధ భగవానుడు. రాశిలోనే ఏడాది తర్వాత కుజ భగవానుడు సంచారం చేయడం వలన రుణ సమస్యలు, రోగ సమస్యలు, శత్రు సమస్యలు పొంచి ఉన్నాయి. అదే కాకుండా వాహనాలలో మితిమీరిన వేగం పనికిరాదు. ప్రభుత్వం యొక్క సలహాలు సూచనలు పాటించి తీరాలి. బ్యాంకు లావాదేవీలు, యూట్యూబ్, వాట్సాప్, ఫేస్బుక్లో వచ్చేటువంటి విషయాలు నిజమని చెప్పి మీరు షేర్ చేయడాలు, అలాగనే ఓటీపీలను వేరెవరు దొంగిలించబడే పరిస్థితి చాలా అధికంగా ఉంది. తస్మాత్ జాగ్రత్త. 6వ స్థానంలో రాహు సంచారం చేయడం వలన నరాల బలహీనత, రక్తహీనత, అనేక రకాల ఇబ్బందులు పొంచి ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. 7వ స్థానంలో శని భగవానుడు మీనరాశిలో సంచారం చేయడం వలన ప్రేమికులు నమ్మకంగా ఉండాలి, భార్యాభర్తల మధ్య అన్యూన్యంగా ఉండాలి, వివాహ ప్రయత్నాలు కలిసి రావడం, భార్యాభర్తల మధ్య అన్యూన్యత అవసరం అని చెప్పి కూడా గుర్తు పెట్టుకోగలగాలి. రాజ్యస్థానంలో శుక్రుడు, గురువు సంచారం చేయడం వలన కష్టపడి పనిచేయడం వలన మీరు వృత్తులలో, ఉద్యోగాలలో, వ్యాపారంలో ప్రమోషన్స్ రావడం, మీరు అనుకున్న ప్రాంతానికి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశాలు చాలా అధికంగా ఉన్నాయి. ఏకాదశంలో ఏడాది తర్వాత రవి భగవానుడు రాశాధిపతి బుధుడు కూడా కలిసి ఉండడం వల్ల మంచి బుద్ధి, మంచి జ్ఞానము, సత్ప్రవర్తన వలన ధనం సమయానికి చేతికి అందడం, ఏ కార్యక్రమాన్ని మీరు చేయాలనుకుంటున్నారో అందులో విజయం కన్యరాశి వారి సొంతమవుతుంది. వ్యయంలో కేతు సంచార స్థితి ఉండడం వలన చిన్న చిన్న విషయాలకు ఆందోళన తగదు. దూరపు చూపు, బ్రహ్మజ్ఞానము, ప్రణాళికాబద్ధంగా వెళ్ళగలగాలి. ఎవరైనా ఏదైనా అన్నా కూడా చిరునవ్వుతో స్వీకరించండి. రిప్లై పెద్దగా ఇవ్వకపోవడము శత్రువులను తగ్గించుకునే ప్రయత్నం ఉంటుంది. వేసిన ప్రతి రాయి తిరిగి వేశారనుకోండి, మీరు అక్కడే ఉంటారు. జనాలందరూ వేసిన మాటలనైనా రాళ్ళనైనా వేసి దానిపైన కూర్చుని అనుకోండి, మీరు శిఖరాలపైన మీరుంటారు, మీ పాదాల దగ్గర వారు ఉంటారని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. హోటల్ వ్యాపారస్తులు, స్విమ్మింగ్ సెంటర్లు, ఆహార ఉత్పత్తులు, క్రయ విక్రయాలు, మార్కెటింగ్ రంగంలో ఉండబడిన వారు, సేవా రంగాల వారికి చాలా మంచి కాలం ఉందని చెప్పి కూడా గమనించాలి. తులారాశి వారు శ్రావణమాస సందర్భంగా వరలక్ష్మీదేవి అమ్మవారిని ఎలాంటి వస్త్ర రంగులతో, ఎలాంటి నైవేద్యాలతో పూజించాలో, ఐశ్వర్యాన్ని ఎలా పొందాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. తులారాశిలో ఈ నక్షత్రాలు అనగా చిత్తా నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, స్వాతి నక్షత్రంలోని 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదములు కలిపితే తులారాశి. రాశాధిపతి శుక్ర భగవానుడు. వీరికి సంతాన స్థానంలో రాహు సంచార స్థితి ఉండడం వలన తల్లిదండ్రుల మాట పిల్లలు, పిల్లల మాట తల్లిదండ్రులు, సకుటుంబ సపరివార సమేతంగా అందరూ కూడా ఒక మాట పైన ఉండగలిగినట్లయితే రుణ, రోగ, శత్రువులు తగ్గిపోతారని చెప్పి కూడా గమనించాలి. 6వ స్థానంలో శని భగవానుడు జలరాశిలో ఉండడం వలన జలభయం, అగ్నిభయం, మృత్యుభయం, అపమృత్యుభయం అప్పుడప్పుడు కనపడుతూ ఉంటుంది. ఇలాంటి కాల సమయంలో సౌమ్యము, ఓపిక, పట్టుదల, ఎవరితోనైనా ఏదైనా పని చేసేటప్పుడు అది పని అవుతుందా కాదా అని మీ మనసును అడగండి. పని అవుతుంది, మీరు మీ మనసు చెప్పింది వెళ్ళండి. లేదు, కొంతకాలం వెయిట్ చేయండి. దీనివల్ల ఏమవుతుందంటే పెద్ద పెద్ద గండాలు, పెద్ద పెద్ద ఇబ్బందులను సునాయాసంగా మీకు మీరే తప్పించుకునే ప్రయత్నం అవుతుందని చెప్పి కూడా గమనించాలి. అలాగే భాగ్యస్థానంలో 12 సంవత్సరాల తర్వాత శుక్ర భగవానుడు గురుతో కలిసి సంచారం చేయడం వలన వివాహ ప్రయత్నం కలిసి రావడం, నూతనంగా వివాహమైన దంపతులు భార్యకు భర్త, భర్తకు భార్య బహుమతులు ఇచ్చి పుచ్చుకోవడము ఆ దంపతుల యొక్క బంధము బలోపేతమవుతుంది. స్థిరాస్తులు, చిరాస్తులు, గృహాలు యోగదాయకం అని చెప్పి కూడా గమనించాలి. అలాగనే రాజ్యస్థానంలో బుధాదిత్య రాజయోగం, ప్రమోషను, వ్యాపారాలు, పెట్టుబడులు యోగదాయకం. ప్రభుత్వ అధికారులతో ఇప్పుడు మీరు సఖ్యతగా మీరు మెలగగలిగినట్లయితే గతంలో మీకు రావాల్సిన ధనం రావడం, రుణ సమస్యలు తగ్గిపోవడం, ఆలోచనతో మీరు ముందుకు వెళ్ళగలిగినట్లయితే అధికారుల యొక్క అండదండలు మీ సొంతం కాబోతాయి.
అలాగనే ఏకాదశంలో కేతు సంచార స్థితి ఉండడం వలన పూర్తిగా స్వయం కృషి, పట్టుదల, మీరు యొక్క పనులలో నిబద్ధత కలిగి ఉండడం, ఆపై భగవంతుడి యొక్క ఆశీస్సులో ఉండగలిగినట్లయితే ఐశ్వర్యము మీ సొంతం కాబోతుంది. వ్యయంలో కుజుడు ఉన్నాడు, అనవసరమైన ఖర్చులు పొంచి ఉన్నాయి, తస్మాత్ జాగ్రత్త. మీ యొక్క జన్మ నక్షత్రం రోజున అష్టమి పూర్ణిమ తిథి అందున దూరావాయు జల ప్రయాణాలు చేయవద్దు. ఇలాంటి కాల సందర్భంలో మహాలక్ష్మీదేవి అమ్మవారికి తెలుపు రంగు వస్త్రాలతో అలంకరించడం, తెలుపు పుష్పాలతో అర్చన చేయడం, పెరుగన్నం నైవేద్యంగా పెట్టడం వలన యోగదాయకం. సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, ఎలక్ట్రానిక్ గూడ్స్ బిజినెస్ చేసేటువంటి వారందరూ, అలాగనే మార్కెటింగ్ రంగంలో ఉండబడినారు, టీచింగ్ రంగంలో ఉండబడిన వారందరికీ కూడా నోరు అదుపులో ఉంచుకోగలిగినట్లయితే మంచి కాలం ఉందని చెప్పి గమనించాలి. వృశ్చిక రాశి వారు శ్రావణ మాస సందర్భంగా లక్ష్మీదేవి అమ్మవారిని ఎలాంటి వర్ణ వస్త్రాలతో, ఎలాంటి పుష్పాలతో పూజ చేయడం వల్ల ఐశ్వర్యం కలిగి గ్రహదోషం తొలగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. వృశ్చిక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయిగా? విశాఖ నక్షత్రంలో చివరి పాదము 4వ పాదము, అనురాధ నక్షత్రంలోని 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రంలో 4 పాదాలు కలిపితే వృశ్చిక రాశి. రాశాధిపతి కుజ భగవానుడు. వీరికి అర్ధాష్టమ రాహు అవ్వడం వలన అనేక మంది శత్రువులు పంచి ఉన్నారు, అనారోగ్య సమస్యలు, శత్రు సమస్యలు ఉన్నాయి. అసలు ఇది వర్షాకాలం అవ్వడం వలన గోరువెచ్చని ఆహారం తినడం, వేలకు తగు ఔషధ సేవనం అవసరం. లేకపోతే నరాల బలహీనత, బ్రెయిన్ స్ట్రోక్స్, వెన్నెముక సమస్యలు, అరికాలలో, చేతులలో స్కిన్ ఎలర్జీ లాంటి వ్యాధులు వచ్చే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త. సంతాన స్థానంలో శని భగవానుడు ఉండడం వల్ల తల్లిదండ్రులతో పిల్లలు, పిల్లలతో తల్లిదండ్రులు మమేకమై ఉన్నతమైనటువంటి ఆలోచనతో ఉండగలిగితే గృహమే కదా స్వర్గసీమ అనే పరిస్థితి ఉంటుంది. లేకపోతే ఎవరికి వారే యమునా తీరయ్యే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. అష్టమంలో 12 సంవత్సరాల తర్వాత శుక్ర భగవానుడు దేవగురు బృహస్పతితో సంచారం చేయడం వలన రుణ సమస్య, రోగ సమస్య, అగ్ని సమస్య, వాహన ప్రమాదాలతో భయంతో జీవనాన్ని పొందే పరిస్థితి ఉంటుంది. బ్యాంకు లావాదేవీలు, ఓటీపీలు, అలాగనే ధనపరమైన చిక్కులు పొంచి ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. భాగ్యస్థానంలో బుధాదిత్య రాజయోగం ఉండడం వలన భార్యకు కానీ భర్తకు కానీ ప్రభుత్వ ఉద్యోగం రావడం, సివిల్స్ రాసిన వారికి కానీ ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఇద్దరి కోఆర్డినేషన్ వలన మంచి ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీరు అనుకున్న ప్రాంతానికి ట్రాన్స్ఫర్ అయ్యే పరిస్థితి కూడా చాలా అధికంగా ఉంది. రాజ్యస్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వలన మీ యొక్క తెలివితేటలు, పెట్టుబడులు ధర్మ మార్గంగా ఉండబడిన వారికి ప్రమోషన్స్ వచ్చే పరిస్థితి ఉంటుంది. ఏకాదశంలో కుజుడు పెట్టుబడులు ఆకర్షణ, ఆహార వ్యవహారాల్లో నిబద్ధత, స్థిరాస్తులు, చిరాస్తులు మీ సొంతం కాబోతున్నాయి. ఇలాంటి కాల సమయంలో లక్ష్మీదేవి అమ్మవారిని విశేషంగా ఎరుపు రంగు కానీ రోజ్ రంగు రంగులతో పూజ చేయడము, గులాబీ రంగులతో ఆ పుష్పాలతో పూజ చేయడము, కేసరితో కూడుకున్నటువంటి నైవేద్యాన్ని అమ్మవారికి నైవేద్యంగా పెట్టడం, అందరి చేత కుంకుమార్చన చేయించి ఆ కుంకుమను నుదుట పెట్టించుకోవడం, అలాగా కాషాయం రంగు కలిగినటువంటి కంకణాన్ని మీరు కట్టుకోవడం వలన అర్ధాష్టమ రాహు, అష్టమంలో ఉండబడిన గురువు దోషం తొలగి ఐశ్వర్యం, ఆనందం అంతనూ కూడా వృశ్చిక రాశి వారి సొంతమవుతుంది. స్వయం వృత్తులు, సేవా రంగాలు, వ్యాపారాలు, మార్కెటింగ్ రంగంలో ఉండబడేవారు, రియల్ ఎస్టేట్ రంగంలో ఉండబడే వారందరికీ ఓపిక, పట్టుదల, సహనం అవసరం అని చెప్పి గుర్తు పెట్టుకోగలగాలి. ధనస్సు రాశి వారు వరలక్ష్మి వ్రత సందర్భంగా లక్ష్మీదేవి అమ్మవారిని ఎలాంటి రంగుల వస్త్రాల చేత, ఎలాంటి పుష్పాల చేత అమ్మవారిని పూజించడం వలన అమ్మవారి యొక్క కృప కటాక్ష వీక్షణ కలిగి అర్ధాష్టమ శని, అష్టమ బుధాదిత్య రాజయోగ దోషం తొలగించుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ధనుసు రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మూలా నక్షత్రంలోని 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రంలోని 4 పాదాలు,
ఉత్తరాషాఢ నక్షత్రం ఒక పాదం కలిపితే ధనుసు రాశి. రాశాధిపతి దేవగురు బృహస్పతి. వీరికి తృతీయంలో రాహు సంచారం చేయడం వలన అన్నదమ్ముళ్ళు, అక్కాచెల్లెళ్ళు, పార్ట్నర్షిప్ వ్యవహార కార్యక్రమాలు, పై ఉద్యోగస్తులు, సహ ఉద్యోగస్తులు, కింది స్థాయి ఉద్యోగస్తులు అందరూ కూడా మిమ్మల్ని గమనిస్తూ ఉన్నారని చెప్పి గమనించాలి. మీరు ఎక్కడ తప్పులు చేస్తారా, మిమ్మల్ని ఎక్కడ బాధ పెట్టాలా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు. దయచేసి వారికి అలాంటి అవకాశం ఇవ్వద్దు. మౌనం, ధ్యానం, ఏకాగ్రత, సత్ప్రవర్తన, చిరునవ్వుతో కాలాన్ని నెట్టుకపోగలిగితే మీకన్నా అదృష్టవంతులు ఎవరు లేరు అని చెప్పి కూడా గమనించాలి. అర్ధాష్టమ శని. చెయ్యని పనులకు చేశావని, అనని మాటలకు అన్నావని మీరు నిందలు పడే పరిస్థితి ఉంటుంది. కానీ యంత్రాలతో, ఆయుధాలతో చాలా జాగ్రత్తగా ఉండే తీరాలి. సప్తమంలో 12 సంవత్సరం తర్వాత శుక్ర భగవానుడు గురువుతో కలిసి ఉండడం వలన విదేశాలు, పెట్టుబడులు, ఆకర్షణ యోగదాయకం. వివాహ ప్రయత్నం చేసేవారికి యోగదాయకం. భార్యాభర్తల మధ్య అన్యోన్యత, ప్రేమికుల మధ్య నమ్మకం ఉండడం వలన వారి జీవితం సువర్ణమయం. బంగారు ఆభరణాలు, క్రయ విక్రయాలు, బ్యాంకు లావాదేవీలతో యోగదాయకం అని చెప్పి కూడా గమనించాలి. ఏడాది తర్వాత రవి భగవానుడు అష్టమ స్థానంలో కర్కాటక రాశిలో సంచారం చేయడం వలన, అక్కడే బుధుడు ఉండడం వలన ప్రభుత్వ ఉద్యోగస్తులతో చాలా జాగ్రత్త శుభ. ఇలాగా పై అధికారులతో కానీ, ఎలక్ట్రానిక్ యంత్రాలతో కానీ, నీటితో కూడుకున్న వస్తువులతో కానీ చాలా జాగ్రత్తగా ఉండి తీరాలి. లేకపోతే ప్రమాదాలు పొంచి ఉండడం, మీరు పదే పదే వారికి మీరు సారి చెప్పే పరిస్థితి అధికంగా కూడా ఉంది. అదే కాకుండా ఎప్పుడు కూడా మిమ్మల్ని తొక్కేయాలని చెప్పి అనేక మంది ఎదురు చూస్తూ ఉన్నారు. దయచేసి వారికి అవకాశం ఇవ్వద్దు. ఈ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ, అష్టమి తిథి అందున మౌనం, ధ్యానం, ఏకాగ్రత ఉత్తమోత్తంగా భావించగలగాలి. పాకిస్తాన్లో కేతు సంచార స్థితి ఉండడం వలన భార్య పైన భర్త, భర్త పైన భార్య ప్రేమానురాగాలు అవసరం. ఒకరిపైన ఒకరికి అపనమ్మకాలకు దూరంగా ఉండగలగాలి. అలాగే రాజస్థాన్లో కుజుడు సంచారం చేయడం వలన ఉద్యోగ ప్రయత్నము, ప్రమోషను, ట్రాన్స్ఫరు, అనేక విషయాల్లో విజయము మీ సొంతం కాబోతుంది. సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, మార్కెటింగ్ రంగంలో ఉండబడిన వారు, జర్నలిజంలో ఉండబడిన వారు, క్రియేటివిటీ రంగాల్లో ఉండబడిన వాళ్ళు, సినిమా రంగాలు, ఛాయాచిత్రాలు, నటరాజస్వామి గారి సేవ చేసేటువంటి వారందరికీ కూడా ఇది చాలా మంచి కాలం చెప్పి గమనించాలి. ఈ వరలక్ష్మి వ్రత సందర్భంగా లక్ష్మీదేవి అమ్మవారిని పసుపు రంగు వస్త్రాలతో అలంకరించడం, పసుపు రంగుతో కలిగినటువంటి కంకణాన్ని చేతికి కట్టించుకోవడం, అలాగే పసుపు కుంకుమతో కలిగినటువంటి బండారు అంటాం మనం, వాటితో అర్చన చేయడం వలన, అలాగనే చామంతులతో అమ్మవారికి అర్చన చేయడం, బంగారు స్వరూపమైనటువంటి బంగారు ఉంగరాన్ని, బంగారు ఆభరణాలు పెట్టి మీరు అర్చన చేయడం వలన ఆనందం ధనుసు రాశి వారికి సొంతమవుతుందని చెప్పి కూడా గమనించాలి. కుంభరాశి వారు వరలక్ష్మి వ్రత సందర్భంగా లక్ష్మీదేవి అమ్మవారిని ఎలాంటి పదార్థ నైవేద్యాలతో ఆరాధించడం వలన ఒకవైపు ఏలనాటి శని చివరార్థ సంచార స్థితిగా ఉండడము, జాతకంలో ఉండడం గ్రహదోషాన్ని తొలగించుకొని గృహమే కదా స్వర్గసీమ, వారు అనుకుంటున్న అన్ని విషయాల్లో విజయం సాధించగలగాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కుంభరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ధనిష్ఠ నక్షత్రంలోని 3వ పాదము, 4వ పాదము, శతభిష నక్షత్రంలోని 4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రంలోని 1, 2, 3 పాదములను కలిపితే కుంభరాశి అవడం అవుతుంది. రాశాధిపతి శని భగవానుడు. రాశిలోనే రాహు సంచారం చేయడం వలన శత్రువులు అధికంగా ఉంటారు. అంటే ఈ కుంభరాశి వారికి శత్రువులు ఎక్కడో ఉండరు, ఇంట్లోనే ఉంటారు. కానీ వారి అవసరాల కోసము వీళ్ళకు మంచి మంచి మాటలు ఎరవేస్తూ, వీటికి ఇష్టమైన ఆహారాలు పెడుతూ, వీటికి ఇష్టమైన పనులు చేస్తూ వారి దగ్గర ఉన్న సమయాన్ని, ధనాన్ని సద్వినియోగపరుచుకుంటూ ఉంటారు. అలాగనే ఎలనాటి శని చివరార్థ సంచార స్థితిలో శని భగవానుడు జలరాశిలో ఉండడం వలన వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో స్వల్పమైనటువంటి ఆటంకాలు ఉండినను మనోధైర్యం చేత, ఆధ్యాత్మిక చింతన చేత ఉండగలిగినట్లయితే
చాలా మంచి కాలము ఈ కుంభరాశి వారి సొంతమవుతుందని చెప్పి కూడా గమనించాలి. అలాగనే విశేషంగా సంతాన స్థానంలో శుక్రుడు గురు సంచార స్థితి 12 సంవత్సరాల తర్వాత కలయిక అవ్వడం వలన నూతనంగా వివాహమైన వారికి పుత్రిక సంతాన యోగము, పిల్లల యొక్క చదువులు, అభివృద్ధి, వివాహము, విదేశీయానము, పిల్లలకు కావాల్సిన వనరులను సమకూర్చడంలో తల్లిదండ్రులు అహర్నిశలో కష్టపడుతుంటారు. ఈ పిల్లలు కూడా తల్లిదండ్రుల యొక్క భావాన్ని అర్థం చేసుకోగలగాలి అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. అలాగనే 6వ స్థానంలో బుధాదిత్య రాజయోగం కారణం వలన ఇది అసలే వర్షాకాలం అవడం వలన వర్షం పడినప్పుడు వ్యవసాయ సోదరీమణులు దయచేసి వృక్షాల కింద ఉండవద్దు. కారణం ఏమిటనగా మెరుపుల వలన పిడుగులు పడడం, అలాగనే జంతువులు అనేక రకాల ఇబ్బందులతో సర్పాల చేత బాధపడే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త. ప్రభుత్వ అధికారులతో సహా ఉద్యోగస్తులతో, పై అధికారులతో, తోటి ఉద్యోగస్తులతో ప్రేమతత్వంతో ఆధ్యాత్మిక చింతనగా చిరునవ్వుతో కలిసి ఉండండి. అశాంతిని దూరం చేసుకుని మానవ ప్రయత్నం అవుతుంది. అలాగనే అష్టమంలో కుజ సంచార స్థితి. మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ, అమావాస్య తిథి యందున లావాదేవీలు, క్రయ విక్రయాలు, దూర ప్రయాణాలు అనుకూలించవు. తనకు ఉపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష అన్నట్టుగా ఇలాంటి సమయంలో కోపము పనికిరాదు అని చెప్పి కూడా గమనించగలగాలి. ఇలాంటి శ్రావణమాస సందర్భంగా అమ్మవారికి విశేషమైనటువంటి సువర్ణపు రంగు అంటే బంగారు రంగు కలిగినటువంటి లేకుండా పసుపు రంగు కలిగినటువంటి వస్త్రంతో అలంకారం చేయడము, అలాగే చామంతులతో అర్చన చేయడము, పసుపు రంగు కలిగినటువంటి కంకణ తోరణాన్ని పూజ చేసి ఏర్పాటు చేసుకోవడము, వచ్చినటువంటి ముత్తైదుల చేత మీరు బొట్టు పెట్టించుకొని వారికి పాదపూజ చేసి శరగలను దానం చేయడం వలన ఐశ్వర్యం, ఆనందం కుంభరాశి వారి సొంతమవుతుంది. అలాగా రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు, నీటి వ్యాపారస్తులు, కిరాణం షాపు వ్యాపారస్తులు, సినిమా రంగాల్లో ఉండబడిన వారు, మార్కెటింగ్ రంగంలో ఉండబడిన వారందరూ, వ్యవసాయ సోదరీమణులు, నూనెల వ్యాపారాలు, ఐరన్ వ్యాపారాలు, డ్రైవింగ్ చేసే వారందరూ కూడా ఓపిక సహనం అవసరం అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. మీనరాశి వారు వరలక్ష్మి వ్రత పండగ సందర్భంగా లక్ష్మీదేవి అమ్మవారిని ఎలాంటి వస్త్రాల ద్వారా, ఎలాంటి నైవేద్యం ద్వారా అమ్మవారిని ఆశీస్సులు పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మీనరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా పూర్వాభాద్ర నక్షత్రంలోని చివరి పాదం 4వ పాదము, ఉత్తరాభాద్ర నక్షత్రంలోని 4 పాదాలు, రేవతి నక్షత్రంలో 4 పాదాలు కలిపితే మీనరాశి. రాశాధిపతి దేవగురు బృహస్పతి. రాశిలోనే శని భగవానుడు సంచారం చేయడము, ఏళ్లనాటి శని వీరికి మధ్యమ సంచార స్థితి ఉండడము, అనేక రకాలైనటువంటి సమస్యలతో, అనారోగ్య ఇబ్బందులు, ఆటంకాలతో సతమతమవుతూ ఉంటారు. కానీ కష్టపడి పనిచేయడం మీనరాశి వారి సొంతం. ధనం వస్తే, ఐశ్వర్యం వస్తే మా అందరి యొక్క యూనిటీతో సక్సెస్ అయ్యావు అంటారు. మీరు ఫెయిల్యూర్ అయితే ఇది నీ ఒక్కడి వల్లే అయిందని చెప్పి మీ మీద నిందలు వేయడానికి అనేక మంది పొంచి ఉన్నారు. తస్మాత్ జాగ్రత్త. తొందరపడి ఏది ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు. అది ఏ కాకుండా 12 సంవత్సరాల తర్వాత శుక్ర భగవానుడు గురువుతో మిథున రాశిలో సంచారం చేయడం వలన విశేషంగా బ్యాంకులు, లావాదేవీలు, ఓటీపీలు, అలాగే ఫేస్బుక్లో, వాట్సాప్లో నీకు నచ్చినది కదా, ఇది నిజం కదా అని చెప్పి ఎప్పుడైతే దానిని ఫార్వర్డ్ చేసావా భారీ మూల్యం చెల్లించక తప్పదు మిత్రమా అని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియజేస్తుంది. ధనపరమైన ఇబ్బందులు, అనేక రకాలైనటువంటి బంగారు ఆభరణాలు, ఓటీపీలు పక్కవారు చెరవేసుకొని మీ యొక్క ధనాన్ని దొంగలించబడే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త. సంతాన స్థానంలో ఏడాది తర్వాత ఆత్మకారకుడు రవి, బుద్ధికారకుడు బుధుడు సంచారం చేయడం వలన నూతనంగా వివాహమైనటువంటి దంపతులకు పుత్రిక సంతాన యోగము, పిల్లల యొక్క చదువులు, పిల్లల యొక్క అభివృద్ధి, పిల్లలు ఉన్నతంగా ఎదగాలని చెప్పి తల్లిదండ్రులు ఆహారనిశలు కష్టపడుతూ ఉంటారు. అదే భావన పిల్లలు కూడా అర్థం చేసుకోగలిగినట్లయితే కుటుంబమే కదా స్వర్గసీమ అనే పరిస్థితి ఉంటుంది. లేకపోతే ఎవరికి వారే యమునా తీరయ్యే పరిస్థితి ఉంటుంది. అదే కాకుండా 6వ స్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వలన చిన్న చిన్న విషయాలకు ఆందోళన తగదు. ఏదైనా ఒక పని చేసేటప్పుడు ముందు, ఇప్పుడు, తర్వాత అని ఆలోచించగలిగితే చాలా మంచి కాలం ఉందని చెప్పి గమనించగలగాలి. 7వ స్థానంలో కుజుడు సంచారం చేయడం వలన కుజదోష ప్రభావం కారణం వలన
నీటితో కానీ నిప్పుతో కానీ పంచభూతాలతో కానీ దయచేసి చెలగాటం ఆడవద్దు. ప్రేమికులు చాలా జాగ్రత్తగా ఉండాలి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత చాలా అవసరం. కుటుంబంతో వీలైనంత వరకు దాపరికలమైనటువంటి వ్యవహార కార్యకలాపాలకు ఇది సరైన సమయం కాదు అని చెప్పి గమనించాలి. రహస్య చర్చలకు, రహస్య మంతనాలకు ఇది సరైన సమయం కాదు. వీలైనంత వరకు మౌనము, ధ్యానము, ఆధ్యాత్మిక చింతన, సత్ప్రవర్తన, ఆరోగ్యంగా ఉండగలిగినట్లయితే ఈ యొక్క శని యొక్క తీక్ష ప్రభావం తగ్గి, కుజదోష ప్రభావం తగ్గి ఆయుర ఆరోగ్యాలు మీ సొంతమవుతాయని చెప్పి గమనించాలి. ఈ శ్రావణమాస సందర్భంగా లక్ష్మీదేవి అమ్మవారికి వీలైనంత వరకు వర్ణపు అంటే బంగారు రంగు లేకుండా పసుపు రంగు వస్త్రాలతో అలంకారం చేయడము, చామంతులతో అమ్మవారికి పూజ చేయడము, శక్తి కలిగితే బంగారు పూలతో అర్చన చేయడము, బంగారు ఆభరణాలను అమ్మవారి దగ్గర పెట్టి నైవేద్యంగా ఏర్పాటు చేయడము, అలాగనే శనగపప్పుతో కూడుకున్న ఆహారాన్ని నైవేద్యంగా పెట్టి శనగలను భక్తులకు ప్రసాదంగా పంచగలిగినట్లయితే మీ జీవితం సువర్ణమయం అవుతుందని చెప్పి గమనించాలి. అలాగనే సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, స్వయం వృత్తులు, సేవా రంగాలు, వ్యాపార కార్యకలాపాలు ఆచరింపజేసేంత వరకు చాలా మంచి కాలం ఉందని చెప్పి గమనించాలి. మకర రాశి వారు శ్రావణమాస వరలక్ష్మి వ్రత సందర్భంగా లక్ష్మీదేవి అమ్మవారిని ఎలాంటి వస్త్రాలతో పూజించాలి, ఎలాంటి పుష్పాలతో అర్చన చేయడం వల్ల ఐశ్వర్యం, ఆనందం మకర రాశి వారి సొంతమవుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. మకర రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ఉత్తరాషాఢ నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రంలోని 4 పాదాలు, ధనిష్ఠా నక్షత్రం 1, 2 పాదాలు కలిపితే మకర రాశి అవడం జరుగుతుంది. మకర రాశి యొక్క అధిపతి శని భగవానుడు. వీరికి 2వ స్థానంలో రాహు సంచారం చేయడం వలన ఎప్పుడూ వీరు ఎదుటి వ్యక్తులు నా గురించి ఏమనుకుంటున్నారో, నా విద్య గురించి, నా ఉద్యోగం గురించి, నా వ్యాపారం గురించి, నాకు ఆదాయ వ్యవహారాల గురించి ఏదో అనుకుంటున్నారని చెప్పి వాళ్ళకు వాళ్ళు మనసులో కుళ్ళుకుంటూ ఉంటారు. కానీ సమాజంలో అలా ఉండదు. ఎప్పుడు కూడా ఎవరికి వారే ఏమన్నా తీరనే పరిస్థితి ఉండబడిన స్థితి. కారణం ఏమిటి? రాహు అక్కడ సంచారం చేయడం వలన ఒక మాయను సృష్టిస్తుంటాడు. ఆ మాయకు మీరు ఎప్పుడైతే గురవుతారో అనేక రకాల చర్మ సమస్యమైన వ్యాధులు, అసలు ఇది వర్షాకాలం అవ్వడం వలన అనేక రకాలమైనటువంటి నరాల బలహీనత, అనేక రకాలమైనటువంటి అనారోగ్య సమస్యలు, జలుబు సమస్యలు వచ్చి ఉంటాయి. కారణం ఏమిటయ్యా అనగా శ్రవణ నక్షత్రాధిపతి చంద్రుడు అవ్వడం, రాశి కూడా జలరాశి అవ్వడం వలన జలుబు సమస్యలు, అనారోగ్య సమస్యలు, రక్తహీనత, వ్యాధులు వీళ్ళను వెంటాడే పరిస్థితి అధికంగా ఉంటుంది. కనుక గోరువెచ్చని ఆహారము, మనశ్శాంతి, ముద్ర, సూర్య నమస్కారం, సూర్యాసనాలను చేయగలడం, మనోధైర్యము, మెడిటేషన్ లాంటివి చేయడం వలన మనోధైర్యం చేత అద్భుతమైన యోగము మకర రాశి వారి ఆరోగ్యము వారి చేతుల్లో ఉంటుందని చెప్పి కూడా గమనించగలగాలి. అలాగే తృతీయంలో శని భగవానుడు ఉండడం వలన తల్లిదండ్రుల మాట, గురువుల మాట, పెద్దవారి మాట సత్ప్రవర్తనగా మీరు ఉండగలిగినట్లయితే మంచి కాలము, బంగారు భవిష్యత్తు రాబోయే కాలం అంతా మీదే అని చెప్పి కూడా గమనించాలి. 6వ స్థానంలో 12 సంవత్సరాల తర్వాత శుక్ర భగవానుడు మరియు గురు సంచార స్థితి ఉండడం వలన రుణ సమస్య, రోగ సమస్య, శత్రు సమస్య, ప్రమాదాలు పొంచి ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. ఏడాది తర్వాత బుధాదిత్య రాజయోగం, అలాగా ఆత్మకారకుడు రవి, బుద్ధికారకుడు బుధుడు 7వ స్థానంలో సంచారం చేయడం వలన ప్రేమికులు, భార్యాభర్తలు, పార్ట్నర్షిప్ వ్యవహార కార్యక్రమాలు ఆచరింపచేసేవారు నమ్మకమే జీవితంగా ఉండగలగాలి. ఒకరిపైన ఒకరు అపవాదులు వేసుకోవద్దు. నమ్మకంగా ఉండండి. ధర్మబద్ధమైన జీవితాన్ని పొందండి. ఆనందకరమైన జీవితానికి స్వాగతం పలికి మానవ ప్రయత్నం అన్నా చేయండి. అష్టమంలో కేతు సంచార స్థితి ఉండడం వలన చిన్న చిన్న విషయాలను మనసు మీద తీసుకోవద్దు. చిన్న ఆవగింజను బుద్ధద్దంలో చూస్తే గుమ్మడికాయలా కనపడుతూ ఉంటుంది. దయచేసి అలా చూడడం మానేసి ఎవరైనా ఏదైనా చెప్పారు, మంచి అయితే స్వీకరించండి, చెడైంది మాట్లాడొద్దు, మౌనంగా ఉండండి. ఆ యొక్క గండాన్ని మీరు తప్పించుకునే మానవ ప్రయత్నం అవుతుందని చెప్పి కూడా గమనించాలి. అలాగే భాగ్యస్థానంలో కుజుడు, భార్య పైన భర్త, భర్త పైన భార్య ప్రేమానురాగాలుగా ఉండగలగాలి. వీరి యొక్క పుట్టినరోజులు కానీ, మ్యారేజ్ డేలో కానీ, ఇటు కుటుంబ సభ్యులతో కానీ, అటు కుటుంబ సభ్యులతో కానీ మీరు ప్రేమానురాగాలుగా ఉండగలిగితే సంపూర్ణమైనటువంటి గృహంలో ఐశ్వర్యం, ఆనందం మకర రాశి వారి సొంతమయ్యే పరిస్థితి ఉంటుంది.
ఈ శ్రావణమాస సందర్భంగా లక్ష్మీదేవి అమ్మవారిని నీలం రంగు వస్త్రాల చేత, నీలం రంగు కుంకుమ చేత అర్చన చేయడం, అలాగనే ఇంట్లో కూష్మాండ దీపాన్ని ఏర్పాటు చేయడం, ఇంటికి ఒక గుమ్మడికాయని దిష్టి పలకొట్టడం వల్ల వాస్తు, నరదృష్టి, శత్రు ప్రభావాలు తొలగించుకొని జాతకంలో ఉండబడిన గ్రహ దోషాలు తొలగించుకొని ఐశ్వర్యం, ఆనందం మీ సొంతమవుతుంది. అలాగే నీటి వ్యాపారస్తులు, హోటల్ వ్యాపారస్తులు, ఆహార ఉత్పత్తులు, స్వయం వృత్తులు, అలాగనే మార్కెటింగ్ రంగంలో ఉండేవారు, ఆయుర్వేద వ్యాపార కార్యకలాపాలు చేసే వారందరికీ కూడా చాలా మంచి తరుణం అని చెప్పి గమనించాలి.